పెట్టేసుకొని మామూలుగా ఇట్లా మామూలుగా పెట్టేసుకోండి, కింద పెట్టేసుకోండి. ఇదైనా లేదా ఇదైనా అంటే ఇది ఒక ఆసనం అయిపోయేసరికి అట్లనే ఉండండి. మీరు క్లాసులో కూడా వేరే పాటలు చెప్తాను కూడా ఇది పెట్టుకొని కూర్చోవచ్చు. ఇప్పుడు అర్థం ఎవరైనా మనం ఏం చేయాలి, ఇంకా ఒక కాన్సన్ట్రేషన్ పవర్ వస్తుంది. ఇది కూడా ఇప్పటి కూడా ఒక పాజిటివ్ వైపు సప్లై చూడండి. అందులో గట్టిగా ప్రెజెంట్ గోరు ఖర్చు కాకుండా ఇది ఒక ఆసనం అయిపోతుంది. అంటే మనం తెలియకుండానే మనకు ఒక ఆసనం అయిపోతుంది. మీరు క్లాసులో కూడా సార్లు పాఠాలు ఎక్కడైతే పెట్టుకొని ఉంటారు, టీచర్ అయిపోయి ఇంకేసుకోవాలి అంతే. ఇది ఒక ఆసనం అయిపోతుంది. ఓకేనా? అందులో ఏదో ఒకటి పెట్టుకుంటాం. మీకు బాడీని ఇక్కడనే కరెక్ట్ స్టిఫ్గా ఉంచాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఎంత అనుకూలంగా ఉంటే అక్కడ కూర్చోండి. మరీ ఇక్కడనే కూర్చోవాలి అట్లాంటి ఏం లేవు. మీ బాడీ ఎంత అనుకూలంగా ఉంటే దానికి తగ్గట్టు మీరు కూర్చోండి. ఆల్రెడీ ఇదైనా పెట్టుకోండి, ఆసనం ఇదైనా పెట్టేసుకొని కూర్చోండి. నాతో ఇంట్రెస్ట్ అవుతుంటేనే అది వినండి. ఓకేనా? పెట్టేది కదా ఆల్మోస్ట్ అంతా పెట్టేసుకోండి. ఇదైనా ఇదైనా కాన్సన్ట్రేషన్ పవర్, ఇది కాన్ఫిడెంట్. ఇంకా చాలా ఆసనాలు ఉన్నాయి, ఇవి సరిపోతాయి రెండు. ఓకేనా? నాకు హీరోల ఒక ఇద్దరు పేరు చెప్పండి. హీరోల చెప్పండి. ఒకరే ఓం కుమార్. ఎవరు ఓం కుమార్? ఓకే. అక్కడ ఎక్కువ ఆకాశ్, ఓం కుమార్, ఆకాశ్. ఇక్కడ రితిక్, ఓకే. నవీన్ ఏది? సారీ నితిన్. ఓకే, నితిన్. నా స్టూడెంట్ వాళ్ళ బావ ఈ అబ్బాయి మన తిమ్మపూర్ వెళ్తే కలిసింది అన్నట్టు. యాక్చువల్లీ ఇట్లాంటి రిలేషన్స్ చాలా మంది ఉంటారు. ఒక ఇన్స్టిట్యూషన్ ఒక్కడైనా ఖచ్చితంగా ఉంటారు. నాకు నేను ఏ ఇన్స్టిట్యూషన్ వెళ్ళినా మినిమం 3-4 ఉంటారు. ఇప్పుడు వీడు వచ్చి నన్ను ఐడెంటిఫై చేసి నేను అన్ని చూడలేదు, ఇంకా గుంపులో ఉందా. సో అట్లా అన్నాడు. ఆసనం పెట్టేసుకొని ప్లస్ ఓం కుమార్, అక్కడ ఆకాశ్, ఇక్కడ తర్వాత నవీన్. మెడిటేషన్ కు అలా వినండి. ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోవడం గొప్ప అన్నట్టు. మనం ప్రతిసారి ఏం చేస్తా అంటే పక్క వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. మెడిటేషన్ ఏం చేస్తా అంటే మనల్ని మనం తెలుసుకునేది చేస్తుంది. అంటే సెల్ఫ్ అనలైజేషన్, ఆత్మ పరిశీలన. మనల్ని మనం తెలుసుకోవడం ద్వారా అద్భుతాలు సాధించవచ్చు. అర్థమవుతుందా? లోపల సార్ పర్లేదు. సో మనల్ని మనం తెలుసుకోవడం ద్వారా అద్భుతాలను విజయాలు సాధించవచ్చు. ఆ మెడిటేషన్ ఒక 10 minutes చేసి ఏమవుతుందంటే మీరు సబ్జెక్ట్ మీద అవగాహన వస్తుంది. భయం, ఫోబియా, డిప్రెషన్ ఇలాంటి అన్ని నెగిటివ్ థాట్స్ అన్ని వెళ్ళిపోతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క 2 నిమిషాలు చూడండి. ఒకసారి బ్రీత్ గట్టి తీసుకొని మామూలుగా జస్ట్ ఇట్లా చూడండి. ఒక 2 నిమిషాలు చేయడం ద్వారా మీకు అప్పటికప్పుడు ఒక ప్లానింగ్స్ అన్ని మారిపోతాయి. అంటే ఇంకా గుడ్గా మంచి రిజల్ట్స్ కొరకు మంచి ప్లానింగ్స్ తయారైపోతాయి. సో సెల్ఫ్ అనలైజేషన్ అంటారు దీన్ని. కొన్ని పాయింట్స్ రాస్తా నేను, చూడండి ఒకసారి. అక్కడికి అన్ని కావాలి మరి అన్నీ